అందరికీ నమస్తే అండి. నేను మీ కుమారి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ ఆలు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఆలు, టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి, ఆయిల్, సాల్ట్, కారం, పసుపు అండి. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఆలుని ఉడికించుకుందాం. కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, తొందరగా అయిపోతుంది. ఇదిగోండి చపాతీ. ఇది గోధుమ పిండిలో సాల్ట్, ఆయిల్ వేసి కలుపుకున్నానండి. చపాతీలు, ఆలు కుర్మా అండి. ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇవి టమాటో, ఆనియన్ కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ వచ్చిందండి. ఇదిగోండి కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 4 పచ్చిమిర్చి, ఇవి మిక్సీ పట్టుకొని మనం స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి ఆయిల్ వేసుకున్నాం. ఆనియన్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర అండి, పోపు గింజలు, ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్గా వచ్చినాక వేయించుకొని, కరివేపాకు, ఇది టమాటా పేస్ట్ అండి. మనం ఇందాక చూసిన ఉల్లిపాయ టమాటా పేస్ట్ మిక్సీ పట్టుకున్నాం. ఇది దాంట్లో వేసేసిన కొంచెం ఎర్రగా రావాలి. ఆలు ఉంది కదా, అది మనం 2 విజిల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇవి కట్ చేసుకుందాం. ఇదిగోండి ఇందాక మనం పట్టుకున్న టమాటా పేస్ట్, ఇప్పుడు స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, సాల్ట్, తగినంత సాల్ట్. ఇవ్వండి కారం వేసుకుందాం. 2 స్పూన్లు. మేము గుంటూరు కదండి, కొంచెం ఎక్కువే తింటాం. మీరు మీకు తగ్గట్టు వేసుకోండి. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోద్దండి. ఆలు కుర్మా చపాతీలోకి బాగుంటుంది. ఆలు వేసేసుకుందాం. ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఇదిగోండి అయిపోయింది ఆలు కుర్మా. కొత్తిమీర వేసుకున్నాం, ఇంకా స్టవ్ ఆపుకున్నాం.
పక్కన చపాతీలు కాల్చుకుందామండి. రెండు మరి యూట్యూబ్ పెడితే మరి డ్యాన్స్ కూడా చేయాలి, చేసుకో చేయని. ఇదిగోండి ఆలు కుర్మా చపాతీలండి. ఈరోజుకి ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.